కడప జిల్లా బద్వేలు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాశీనాయన మండలం వరికుంట్ల, నాయనపల్లె, ఆకుల నారాయణపల్లె, సావిశెట్టిపల్లె, అక్కిగుంట్ల, ఇటుకలపాడు, కేశనాయనపల్లె కొట్టాల గ్రామాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పేద రైతులు 750 మందికి సొంత భూములు లేవని తెలిపారు. ఇప్పటికే 200 మందికి పైగా సాగు చేసుకుంటున్న భూమి నుండి గత ప్రభుత్వం అధికార పలుకుబడి కలిగినటువంటి కొద్దిమంది పెద్దలు పేదలను తరిమేసి ఆక్రమించుకొని అవినీతి అధికారులతో రికార్డులలో ఎక్కించుకుంటున్నారని వారి బాధితులందరూ ధర్నాలలో పాల్గొన్నారు. వీరి ధర్నాకి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ సంపూర్ణ మద్దతు తెలియజేసి మాట్లాడుతూ, గత 200 సంవత్సరాలుగా గ్రామాల చరిత్ర ఉందని, ఈ గ్రామాల నిరుపేదల సొంత భూమి లేక కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని, కరువులు వచ్చినప్పుడు వలసలు పోయి 6 నెలలు దూర ప్రాంతాలలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని గుర్తు చేశారు. వీరి గ్రామాల రెవెన్యూ ల్యాండ్ ను ఆయా గ్రామాల్లోని ధనిక ఆధిపత్య వర్ణాలకు చెందినటువంటి భూ బకాసురుడు, పక్క జిల్లాలలోని రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు వచ్చి అధికారుల అవినీతి ఆసరా చేసుకుని 3500 ఎకరాల భూముల్లో ఒక్కొక్కరు 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాల వరకు రికార్డు ట్యాంపరింగ్ చేసి ఫామ్ హౌస్లు నిర్మించుకొని చట్టవిరుద్ధంగా అనుభవించుకుంటున్నారని ఆరోపించారు. అడవి జంతువులను పట్టుకొని డిన్నర్లు చేసుకుంటున్నట్లు పలుమార్లు పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా రాసినప్పటికీ ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ భూమిలో కొంత భాగం టీడీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. చేయాల్సింది ఇంకా ఉందని, అది చేసినప్పుడే సంపూర్ణ విశ్వాసం ప్రభుత్వానికి వస్తుందని పలికారు. స్థానిక భూమి లేని పేద ప్రజలందరికీ పంచుతామని ప్రతిపక్షంలోని నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసిందని, ప్రజలు నమ్మి టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారని, ఇప్పుడు ఆ భూములను రిజర్వ్ ఫారెస్ట్ కు అప్పగిస్తామనడం అన్యాయమని అన్నారు. స్థానిక భూమి లేని నిరుపేదలకే పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రావడానికి పోరాడిన ప్రజలకు మేలు చేయకుండా స్థానిక అధికారులు కబ్జాదారులకు సహకరిస్తూ దాటివేయడం, టీడీపీ పెద్ద నాయకులు చూసి చూడనట్లు దాటివేయడం, పౌర ప్రజా సమాజం వ్యతిరేకత గతంలో వైసీపీ ఎదుర్కొన్నట్లే భవిష్యత్తులో టీడీపీ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత 12 సంవత్సరాలుగా నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూములను భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూములు భూ కబ్జాదారులు గ్రామీణ ధనిక ఆధిపత్య వర్గాల చేతుల్లోకి పోకముందే పేదలకు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ మాట్లాడుతూ, అక్రమంగా అనర్హులైన భూ కబ్జాదారులు పేదలు దున్నుకుంటున్న భూములను లాక్కుంటున్నారని, గత ప్రభుత్వంలో తిరగబడిన దళితులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని, ప్రభుత్వం మారితే మాకు న్యాయం జరుగుతుందని, మేము దున్నుతున్న భూములు మాకే వస్తాయని ఆశపడ్డ దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశలపై నీళ్లు చల్లకుండా వారికి భూములు పంపిణీ చేయాలని, అరికట్టాలని, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వ భూములు రిజర్వ్ ఫారెస్ట్ ఇవ్వకూడదని, అలా ఇస్తే పేదలకు అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు.